ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే గమ్యం కావాలి మనకి. ఆ గమ్యమే ఈ యొక్క ధ్యానము. కాబట్టి ఈ యొక్క ధ్యాన సాధనను మనం చేస్తూ అందరితో కూడా చేయించాలి. మొక్కై వంగనిది మానై వంగుతుందా అని చిన్ననాటి నుంచే మనం ఈ సాధన చేయడం ద్వారా మనలో అద్భుతంగా క్రమశిక్షణ, తెలివితేటలు, ఏకాగ్రత, చురుకుదనము ఇవన్నీ కూడా మనకి చిన్ననాటి నుండే చేయడం ద్వారా ఇవన్నీ మనకి వస్తాయి. కాబట్టి ఇదే సాధనను ప్రతిరోజు కూడా మనం చేయాలి. ఆఖరి 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. చేతులు 2 విడదీసి కళ్ళ మీద ఉంచుకుందాం. అలా ఒక 5 సెకండ్స్ ఉంచుకుందాం. 5, 4, 3, 2, 1, 0. చేతులు ముందుకు చాపుతూ నెమ్మదిగా చక్కగా చిరునవ్వుతోటి అరచేతులను చూసుకోండి. ఎవరు అరచేతుల్ని వాళ్ళు చూసుకోండి నాన్న. చక్కగా చిరునవ్వుతో నవ్వండి. చక్కగా స్మైలీ ఫేస్తో ఉండాలి ఎప్పుడూ కూడా. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. గట్టిగా గట్టిగా చేతులు చక్కగా పైకెత్తి. 1 2 1 2 1 2 1 2 1 2. ఓకే, మనకి ఈ జ్ఞానాన్ని అందించినందుకు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి గట్టిగా క్లాప్స్ కొడదాం. అలానే శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఇక్కడ ఆలయంలో మనం ధ్యానం చేసుకున్నందుకు ఆ వీర హనుమాన్కి, వీళ్ళందరికీ కూడా గట్టిగా క్లాప్స్ కొడదాం. గట్టిగా. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మిత్రులారా. ధన్యవాదములు అందరికీ. ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఓకే, అన్ని పేరు చెప్పమ్మా. ఏ క్లాసు? 7th క్లాస్. ఏ స్కూల్నా? ఇప్పుడు ధ్యానం చేసావు కదమ్మా, ఎలా ఉంది ఏంటి అని నీ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పు. చాలా బాగుంది, రోజు చేయాలనిపిస్తుంది. ఇంకా ఇంకా అంతేనా? ఓకే క్లాస్ కొడదాం గట్టిగా ఒకసారి. ప్రశాంతంగా ఉందా, నీకు ఎలా ఉంది ఏంటనే అది కూడా చెప్పు. మనల్ని మనం గమనించుకోవడమే ధ్యానం. ఎరుకతో ఉండడమే ధ్యానం. ప్రతి క్షణం వర్తమానంలో జీవించడమే ధ్యానం. మనల్ని మనం తెలుసుకోవడమే ధ్యానము. కాబట్టి ప్రతి ఒక్క క్షణం ఎరుకతో ఉంటూ మనల్ని మనం తెలుసుకుందాం మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్. కలియుగాత్రి మైత్రేయ బుద్ధులు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి, మహావతార్ బాబాజీకి, గౌతమ్ బుద్ధుల వారికి, సకల దేవతలకు, అస్టల్ మాస్టర్స్కు, పరమ గురువులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్.